పిల్లలారా, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతుకుతున్నామా లేదా? దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతుకుతున్నామా లేదా? భయం అనే మాటని గురించి తెలుసుకుంటే మనిషికి ప్రతిదానికి భయమే. ఏదైనా కార్యం చేద్దామన్నా భయమే. ప్రతి విషయానికి భయపడుతున్న మనిషి దేవుని ఎదుట ఎందుకు భయపడలేకపోతున్నాడు? స్కూల్లో క్లాస్కి లేట్ వస్తే సార్ కొడతాడేమో అని భయం. కొట్టకుండా తప్పించుకోవడం కోసం స్కూల్కి ముందుగా వెళ్ళి క్లాస్లో కూర్చుంటాడు. అదే మనిషి స్కూల్ విషయంలోనూ, చదువు విషయంలోనూ, పైసల విషయంలోనూ, మరి ఏ విషయంలోనూ భయపడుతున్నాడు. కానీ దేవునికి ఎందుకు భయపడలేకపోతున్నాడు? కారణం బహుశా దేవుడు కనపడాడు కదా, చూడాడు కదా, మనల్ని ఎవరు చూస్తారులే, మనం చూసేటివన్నీ, మనం చేసేటివన్నీ ఎవరైనా చూస్తారా? ఎవరు లేరు ఇక్కడ అని మనిషి అనుకుంటాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. భయభక్తులు కలిగి తీసారా? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. చాలు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఉందంటారా మరి మనకు భయం? మనమే మనం పరిశీలించుకుందాము. మనము ఈ లోకంలో ఏది చేసినా వ్యర్థం. ప్రసంగాలు అంటారు, వ్యర్థం వ్యర్థము సమస్తము వ్యర్థం. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి చాలా గొప్పవారు. అతని జీవిత చరిత్ర, అతని గురించి మనం తెలుసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అతను ఎవరో కాదు, మీకు అందరికి తెలిసిన వ్యక్తి యోబు గారు. యోబు గారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. ఎవరు ఏమైనప్పటికీ కట్టుకున్న భార్య కూడా అతను ఏమంది? నీవు నీ దేవుని దూషించి మరణమందుము. భార్య భర్తలు పెళ్లి చేసుకునే ముందు ఎన్ని విధాలు, విధులుగా, పద్ధతులుగా, ఒక ప్రణాళిక చొప్పున భార్య భర్తలు ఎలా ఉండాలి అని పెళ్ళిళ్ళ సమయంలో చెప్తారు. కానీ మరి యోబు గారు భార్య ఏం కోల్పోయింది? దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాల్సిన ఆమె దేవుని ఎదుట భయభక్తులు కోల్పోయి భర్తకి ఆదరించాల్సిన సమయంలో భర్తతో ఏమంటుంది? దేవుని దూషించి మరణమందుము. మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడని అప్పుడు ఏం చేయాలి భార్య? సరే, మనకు కష్టం వచ్చింది, దేవుడే చూసుకుంటాడు, మనం ప్రార్థన చేసుకున్నాము. నీవు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ మనకు శోధన వచ్చింది అని ధైర్యం చెప్పాల్సింది పోయి అధైర్యంగా మాట్లాడి యోబుని బాధ పెట్టింది. ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యోబు గారు ఎలా ఉన్నారంట? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇతను కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. భయభక్తులు కలిగి చెడుతనంలో విసర్జించి తన జీవితంలో చూడండి ఎంత అద్భుతంగా బతికారు. ఏ పాపము చేయనప్పటికీ, ఏ దోషము చేయనప్పటికీ అతను ఎన్ని శ్రమలు అనుభవించారు. శ్రమల విషయం వస్తే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తొస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు నా యందు ఎవరైనా పాపం ఉందా చూపించగలరా అని అడిగారు. ఆయన ఏ పాపం చేయనప్పటికీ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పటికీ ఆయన మీద ఎన్నో నేరస్థాపనలు చేశారు, ముఖం మీద ఉమ్మేశారు, కానీ ఆయన పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు. మనము పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము. మనం తప్పు చేయనప్పటికీ, తప్పు మోపబడిన ఎడల దాని గురించి మనం యోచించకూడదు. ఎవరు చూస్తారు దాని గురించి? దేవుడు చూస్తాడు. నువ్వు యథార్థంగా బ్రతికావు, నువ్వు తప్పు చేయనప్పటికీ, నీ మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పటికీ దేవుడు నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరైనా నేరం మోపినప్పటికీ, మన మీద అబద్ధ సాక్ష్యం చెప్పినప్పటికీ, చెయ్యని తప్పుకు చేసేవని చూపించినప్పుడు మనము సంతోషించాలి. వారి మీద మనము మాట్లాడకూడదు. ఎందుకు ప్రియ సహోదర సహోదరులారా, ఈ లోకంలో అన్ని జనులు ఉన్నారు. వారి దేవతలను పూజిస్తుంటున్నారు. మనం పూజిస్తున్న ఎవరు? నిజమైన దేవుడు. నీకు అన్యాయం జరిగితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి మనం ఎప్పుడూ దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి. అదే యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. ఏమంటున్నారు? చదివారు కదండి. ఆయన లాంటి వారు భూమి మీద ఎవరు లేరు. మన గురించి దేవుడు అలా చెప్పగలడా? సరే ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన అన్ని విషయాల్లో కట్టున్నాడు. అయినప్పటికీ అతను ఎన్నో శోధనలు, హింసలు, బాధలు, అతని తోటి సహోదరులు, అతని ఫ్రెండ్స్ కూడా అతన్ని చాలా బాధ పెట్టారు. నువ్వు ఏమైనా పాపం చేసి ఉన్నావో, అందరి ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు, కానీ నీవు ఏదో మాకు తెలియకుండా పాపం చేస్తున్నావు, అందుకే నీకు ఈ గతి వచ్చిందని అతన్ని చాలా శోధించారు. యోబు ఎలా ఉన్నారు? ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. అతను సైలెంట్గా ఉన్నాడు. ప్రియమైన సహోదరు సహోదరుల, మనం బ్రతుకుతున్నది పాప ప్రపంచంలో, అపవాది సామ్రాజ్యంలో. ఇలాంటి మనకు ఎన్ని వచ్చినా, తినడానికి తిండి లేకపోయినా కానీ దేవుణ్ణి దూషించొద్దు. మనం కావాలనుకుని ఈ లోకంలోకి రాలేదు. వచ్చామా? నేను అనుకున్నానా ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తానని? అనుకోలేదు. ఇదంతా దేవుని యొక్క దయ. ఆయన దయ ఉంటే మనకు చాలు. సరేనా? ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు యోబు గారి గురించి యాకోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. యోబు గ్రంథము యాకోబు 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు గారి గురించి యాకోబు గారు మాట్లాడుతున్నారు. చూసారా? యోబు పత్రిక ఎక్కడుంది? యాకోబు పత్రిక ఎక్కడుంది? కానీ పరిశుద్ధాత్మ గారు యాకోబుతో మాట్లాడుతున్నారు. ఏమని? సహించిన వారిని
ధన్యులం అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిది. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు గారి గురించి యాకోబు గారు రాశారు. చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ గారి సహాయంతో అతనికి ఏముంది? జాలి, కనికరం. ఈ రోజులలో ఉన్నాయంటారా అవి? జాలి, కనికరం. ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా ఎంతోమంది రోడ్డు మీద వెళ్తున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. లేదనుకోండి, చిన్న పిల్లలు, ఎంతో తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, వారి మీద ఏమైనా జాలి చూపిస్తున్నానంటారా? మనకెందుకులే, మన పిల్లలు కారు కదా. అదే మన పిల్లలు ఆకలి అనిపిస్తుంటే ఊరుకుంటామా? మన ఇంట్లో లేకపోయినా పక్కింట్లోకి వెళ్ళి కొంచెమైనా ఆహారం తీసుకొచ్చి వారి కడుపు నింపుతాం. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇలాంటి గుణము మనం కూడా కలిగి ఉండాలి. యోబు గారు జాలి, కనికరం, ఎన్ని హింసలు పొందారని యోబు గారు. సహించిన వారని ధన్యులు అనుకుంటున్నాము. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లాస్ట్కు శత్రువులు కాని వారైనా, మన ఇంటి వారే మనకు శత్రువులుగా మారినా యోబు గారు సహనాన్ని వదిలిపెట్టలేదు. ఎవరున్నా లేకపోయినా నా వెనుక దేవుడున్నాడు అని యోబు గారు తన జీవితంలోని అద్భుతమైన పాఠాలు ఈరోజు మనకు నేర్పించారు. సామెతల గ్రంథం ఒకసారి తీయండి, 14వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. థ్యాంక్ యూ సిస్టర్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ నువ్వు శోధన పడవలసి వస్తే అప్పటికి కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, శోధన సహించినంత కంటే ఎక్కువ శోధించడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము ఎప్పుడైనా సరే దేవుని భయభక్తిని కలిగి ఉన్నాము అనుకోండి, దేవుడు మనకి కాపాడుతాడు. నువ్వు చేయని తప్పుకైనా నువ్వు హింసపడితే దేవుడు చూసి ఊరుకుంటారా? మన పిల్లలు ఎవరికి కొడితే మన కోపం వస్తుంది. మనం ఏం చేస్తాము? నువ్వు నా కొడుకుని కొడతావా అని పట్టేస్తుంటారు. ఈ విషయంలో మనకి అంత కోపం ఉంటే దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవునికి అనుకూలంగా, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఎవరేమన్నా అంటే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. దేవుడు ప్రేమమయుడే అనే రోషం కదా దేవుడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి జీవ సాధనము. ఈరోజు మనము దేని గురించి ఆలోచించకూడదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనకు ఉన్న దాంట్లను, లేని దాంట్లను సంతృప్తి కలిగి జీవించాలి. మనకు ఉన్న దాంట్లోనే జీవించామంటే ఈ రోజులలో మనకు వచ్చే జీతం కన్నా తిరిగే అప్పులు, ఖర్చులు ఎక్కువ. ఈ లోకంలో ధనవంతుని చూస్తున్నాము. ధనవంతుని జీవితం ఏమైంది? రాజు జీవితం ఏమైంది? ధనవంతుడి జీవితంలో ఎంతో డబ్బు, లక్షలు, కోట్లు ఉన్నా అతని ఎందుకు భయభక్తులు లేవు. దేవుడు అంటే
డబ్బున్నోడికి దేవుడు అంటే చెప్తే వింటాడా? పోరా బాయ్ పో, డబ్బు ఉంటే కొండ మీద కోతిని దింపేస్తాను, ఇవున్నాక దేవునితో నాకేంటి పని అంటాడు. ప్రేమైన సహోదరుల, వాడికి డబ్బు ఏవి ఉన్నప్పటికీ ఈ లోకంలో హ్యాపీగా జీవించాడు. ఓన్లీ 70-80 సంవత్సరాల జీవితం కోసం జీవించాడు. లాజర్ గారు నా జీవితంలో ఎన్నో శోధనలు, తినడానికి తిండి లేదు, ధనవంతుడు టేబుల్ మీద నుంచి కింద పడ్డ ముక్కలు అతనికి ఆహారమైనవి, కానీ అతను దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాంటి జీవితం జీవించినప్పటికీ దేవుడు లాజర్ని దేవదూతలతో తీసుకెళ్ళాడు పరదేశికి. ప్రియమైన సహోదరులారా, ధనం 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 అని లోకం పరిగెడుతుంది. క్రైస్తవుడు ఎక్కడికి పరిగెత్తాలి? ఏ లోకమందు కాదు, మహాలోకమైన పరలోక రాజ్యం కోసం ప్రతిదినం ప్రతి క్షణం మనిషి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క దయలో వర్ధిల్లాలి. దేవుడు మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని తిరిగి దేవునికి యాజిటివ్ ఇచ్చాలి. మనము ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకోబోము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. మన జీవితం ఎలా జీవిస్తున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా? ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదనుకో, మనకు బయట ఉన్న అన్యుడికి తేడా లేదు. మనం ఎందుకు వచ్చాం క్రైస్తవులకి? క్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం అంటే ఏంటిది చెప్పండి? బాప్తిసం అంటే మన పాపాలన్నీ నీటిలో కడగబడి పరిశుద్ధంగా దేవుని కొరకు పునర్జీవం కలిగి దేవుళ్ళు కొనసాగడం కోసం ఈ లోకానికి మనం వచ్చాం. ప్రియులారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమునకు దాని వలన కలుగు. ఈ వాక్యం కూడా మనకి ఏం చెప్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించమని చెప్తుంది. మనం అలా జీవించాలని ప్రతి ఒక్కరు తమ జీవితంలో అనుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదే తండ్రి కొరకు మనం ఎంత గొప్పగా బ్రతికితే తండ్రి పై నుండి అంతగా ఆనందిస్తాడు. ఏమైనా సహోదరులారా, ఈ లోకంలో ఉన్న మనము, మన పిల్లలు వారు పాపంలోనో లేకపోతే లోకంలోనో పడినప్పుడు మనకు బాధ కన్నీరు వస్తుంది. అంటుంటాము, నా కొడుకు పెద్దవాడు అయిపోయాడు, నా మాట వినడం లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? బాధపడతావు, దేవునికి మొరపెడతావు. ఈ మన విషయంలోనే ఇంతగా బాధపడితే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ చూస్తున్న దేవుడు ఎంత బాధపడాలి? దేవుడే అసలు మనుషులు ఎందుకు చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవితాలను ముగించుకున్న తర్వాత మహాలోకమైన పరలోక రాజ్యం చేరాలని ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఏమైనా సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎవరి కొరకు జీవిస్తున్నాం? మన జీవితాల్లో ఎంత మటుకు దేవుడు మనలో ఉంటున్నాడు? కీర్తన గ్రంథం 128 అధ్యాయం చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవుల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏమంటున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఏ త్రోవ నడవాలి? ఆయన త్రోవలు నడవాలి. ఆయన అంటే ఇప్పుడు మన ముందున్న పరిశుద్ధ గ్రంథం మనిషి పుట్టుక నుంచి మనిషి మారిన తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సిందో, ఏం చేయాల్సిందో ప్రతి ఒక్కటి బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి ప్రేమ సహోదరులారా, ఈ లోకంలో ఏదో కావాలి, ఏదో రావాలి
ఏదో పొందాలని బ్రతకొద్దు, కానీ ప్రేమ కలిగి శాంతి కలిగి సమాధానం కలిగి ఉన్న దాంట్లోనూ దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే ఎందరో భక్తులు తమ జీవితాన్ని దేవుని కొరకు అర్పించారు. యోబు ఒకడా అంటే కాదు, ప్రియమైన సహోదరులారా, మోసే గారు అంటారు, ఇశ్రాయేలీతోటి ఐగుప్తు ధనము ఐశ్వర్యం కంటే దేవుని పిల్లలైన ప్రజలతో హింసను పొందుకుంటే మేలు అంటాడు. అలా ఎంతోమంది తమ భక్తి జీవితాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మన గురించి మన దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళు పరిశుద్ధంగా బ్రతికారు కాబట్టి వాళ్ళ పేర్లు ఈ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మన మార్గదర్శకుడైనటువంటి యేసు ప్రభు గారు మహా గొప్ప వ్యక్తి. అతను ఎంతోమందికి ఆ కాలంలో మార్గదర్శుడు కాడు, ఈ కాలంలో కూడా మార్గదర్శుడే. మన స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని బైబిల్లో ఒక మాట ఆచరించి మహాత్ముడయ్యాడు. ఒక మాట ఆచరించిన మహాత్ముడే గొప్పోడైతే, క్రైస్తవులుగా మన చేతిలో ఉన్న గ్రంథంలో ఉన్న ఎన్ని మాటలు చదివితే మనం ఎంతటి మహాత్ములు కావాలో ఆలోచించండి. ప్రియమైన సహోదరులారా, నా మాటలు ఆలకిస్తారని, మీ యొక్క జీవితాల్లో దేవునికి చోటించి భయభక్తులు కలిగి జీవిస్తారని ఆశిస్తూ నాకు ఈ సంబంధించినటువంటి బ్రదర్కి వందనాలు తెలియజేసుకుంటూ కల్మోస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ తండ్రి, ఈరోజు తండ్రి వాక్యం ఎప్పుడూ చెప్పలేదు తండ్రి. ఈరోజు తండ్రి మొదటిసారిగా వాక్యం చెప్తారని అడిగినప్పుడు చాలా భయం వేస్తుంది తండ్రి. వాక్యం ఎలా చెప్పాలో తడబడుతూ భయంతో మేము ముందుకు వచ్చాను తండ్రి. కానీ తండ్రి మీరు నాకు సహాయం చేశారు తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతో నాకు మంచి మాటలు నేర్పించి ఈ మాటలు మరి తండ్రి అందరికీ వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మరి విన్న మాటలు తండ్రి వాటి ప్రకారంగా తండ్రి జీవించి వారి ప్రతి క్షణము తండ్రి మీ ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తే ఎంతటి తండ్రి మరి లాభాలు ఉన్నాయో తండ్రి వారికి మీరే నేర్పించండి తండ్రి. మరి తండ్రి ఇప్పుడు వినబోయే వాక్యానికి తండ్రి మరి మేము జాగ్రత్తగా విని మరి అనేగారికి తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో మాకు ఎన్నో మంచి మాటలు నేర్పించి ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయపడతారని మరి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఈ ప్రార్థన మనల్ని అడిగి పంచున్నాం మా కన్నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.